ప్రాణాంతకమైన డెంగీ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేసిందోచ్. ఇది భారతదేశానికి ఎంతో గొప్ప శుభవార్త. ఎందుకంటే దాదాపు దేశంలో 32,000 మంది ప్రతి ఏటా డెంగీ బారిన పడుతూ ఉన్నారు. దీంతో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇక వ్యాధి వచ్చే పరిస్థితే ఉండదని చెప్పి ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ద్వారా స్పష్టం అవుతూ ఉంది. అమెరికాకు చెందిన పానేషియా బయోటెక్, నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేశాయి. భారత్లో క్లినికల్ ట్రయల్స్ కోసం పూణే, చెన్నై, ఢిల్లీ ప్రాంతాల్లో 19 చోట్ల 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులకు ట్రయల్స్ ఇచ్చారు. ట్రయల్లో ప్రతి చోట పాజిటివ్ రిజల్టే వచ్చినట్టు చెబుతా ఉన్నారు. సరే, ఈ డెంగీ వ్యాధి అరికట్టడం సంగతి అట్లా ఉంచితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదంటే భేషుగ్గా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ 4 రకాల డెంగీకి సంబంధించి వైరస్లకు ఈ వ్యాక్సిన్ రెసిస్టెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఈ వ్యాక్సిన్ ఇండియాలో కూడా త్వరలోనే వేయటానికి సన్నాహాలు చేసే అవకాశం ఉంది.